హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆరోగ్యానికి మేలు చేసే పచ్చడి చెప్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. అది కూడా నిలవ పచ్చడి. ఇది కొద్దిగా మనం వేడివేడిగా కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని చక్కగా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుందంటారు. రైస్లోకి అయితే ఇంక చాలా బాగుంటుంది. అది కూడా నేను ఈరోజు నిలవ పచ్చడి తయారు చేయడం చూపిస్తున్నాను. అదేనండి, గుంటగలగరాకు పచ్చడి. ఇది గుంటగలగరాకు మీకు ఉన్నప్పుడు చక్కగా ఇలా నిలవ పచ్చడి తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఆకుని మనం బొంగరాజు కూడా అంటారండి, అలాగే కేసరాజు కూడా అంటారు. ఈ ఆకుని మీకు ఈ విధంగా ఉంటుంది గుంటగలగరాకు. ఇది నేనైతే కుండీలో పెంచుకుంటున్నాను. చక్కగా నాకైతే 3 కుండీల్లో ఉంది. ఇలా మనం చిన్న మొక్క నాటామంటే చక్కగా వస్తుంది. వాటర్ కొంచెం వేస్తే చాలు, దీనికి ఏమీ వేయక్కర్లేదు. చూసారా, గుంటగలగరాకు మొక్క ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. గుంటగలగరాకు మనం దీంతో ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజైతే పచ్చడి తయారు చేసుకుంటున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకుని చక్కగా ఇలా విడివిడిగా తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడగండి ఒక 2 సార్లు. నేను ఇలా ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. మనకి ఈ పచ్చట్లోకి కొంచెం ఎండుమిర్చి ఎక్కువే పడతాయండి, అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక 25 అలా వేసుకున్నాను ఎండుమిర్చి. ఇలా కట్ చేసుకుని వేసుకోండి. కట్ చేసుకుని వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి, గింజలు ఇవన్నీ బాగా వేగుతాయి. ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లిపాయ 1 దంచి వేసుకోండి. అలాగే నువ్వులు ఒక 3 స్పూన్లు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. వెల్లుల్లి నువ్వులు వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం వేపండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇవన్నీ వేగిపోయాయి. వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా తీసుకొని దీన్ని పక్కన పెట్టుకుని ఇదే బాండీలోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా చక్కగా వేయడం తర్వాత ముందుగా మనం గుంటగలగరాకుని శుభ్రంగా చేసుకుని చక్కగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ ఆకుని వేసుకుందామండి. గుంటగలగరాకు మనం వాడడం వల్ల గుండెకి చాలా మంచిదండి. అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది ఈ ఆకు మనం తినడం వల్ల. అలాగే మనకి ఒంటికి దెబ్బలు తగిలినప్పుడు, అంటే గాయాలు ఏమైనా అయినప్పుడు ఈ ఆకు రసాన్ని మనం చక్కగా పెట్టామనుకోండి, ఆ పుండు అనేది లేకుండా చక్కగా వెంటనే మానిపోద్ది. షుగర్ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం దెబ్బలు ఏమైనా తగిలాయనుకోండి, పుండులాగా అయిపోతుంది, వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. గుంటగలగరాకు రసాన్ని అంటే పుండు మీద వేసాం అనుకోండి, చక్కగా మానిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకి బాగా పనిచేస్తుంది. అలాగే గుంటగలగరాకు ప్లస్ తేనె కలిపి మనం అంటే గుంటగలగరాకు రసాన్ని అందులో తేనె వేసి చక్కగా మనం తీసుకుంటే గబ్బు అనేది రాకుండా చక్కగా ఉంటుందండి. అలాగే ఈ ఆకు మనం తినడం వల్ల కడుపు నొప్పి అవి తగ్గుతుందండి, చాలా బాగుంటుంది. మనం చక్కగా గుంటగలగరాకు ఇదంతా వేగిపోయిన తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి కలుపుతూ వేపండి. అంటే మనం ఇలా చింతపండు వేసి వేపడం వల్ల చింతపండు కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా మన పోపు అంతా వేపుకున్నాం కదా, ఇది చల్లరింది మిక్సీలో వేసుకోండి. వేసిన తర్వాత మూత పెట్టి చక్కగా ఈ విధంగా పొడి చేసుకోండి. ఈ విధంగా మనం పొడి చేసుకున్నాం కదా, ఇందులో ముందుగా మనం గుంటగలగరాకుని వేపు ఉంచుకున్నాం కదా, ఇది వేసుకుందాం. వేసి కొద్దిగా ఉప్పు, బెల్లం వేయాలండి, మరీ ఎక్కువ కాదు, ఒక చిన్న ముక్క వేసుకోండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్సీ జార్ మీద మూత పెట్టి కొద్దిగా జస్ట్ ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. అంటే వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకండి,
మిక్సీ కొంచెం తిరగలేదు అంటే కొద్దిగా వాటర్ వేసి చక్కగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చేతితోటి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి, చక్కగా రోట్లో మనం చేసినట్టు ఉంటుంది. అంటే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మనం బరగ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. అంటే మనం నిలువ పచ్చడి కదా చేసుకుంటున్నాం, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కొద్దిగా మెంతులు వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలు వేసుకొని పోపును వేగనివ్వండి. చక్కగా పోపు వేగిన కదా ఇందులో మనం ఇంగువ వేసుకుందాం. కొద్దిగా ఇంగువ వేసి చక్కగా ఒకసారి కలుపుకొని, ముందుగా మనం గుంటగలగర ఆకుని మనం పచ్చడిని మిక్సీ చేసుకున్నాం కదా, ఈ పచ్చడి వేసుకోండి. గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ వేపండి. అంటే 5-4 నిమిషాలు చక్కగా ఇలా కలుపుతూ వేపండి ఆయిల్లోని. ఈ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకు మిర్చి గుచ్చుకొని ఆయిల్ వేసుకోండి. అంటే నిలువ పచ్చడి కదా చేసుకుంటున్నాము, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే నిలువ కూడా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేపాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకుని చక్కగా 5 నిమిషాలు వేపుకోవాలి. చక్కగా వేగిందండి, చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, మనం ఎంత ఆయిల్ వేసుకున్నామో. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోండి. మనం ఆయిల్ కూడా నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. లేదంటే మనం అంటే వంటకి ఏ ఆయిల్ వాడుకుంటున్నామో ఆ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ నువ్వుల నూనెతో అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా గాజు బౌల్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీకు కొంచెం రైస్లో వేసి కలిపి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు గుంటగలగర ఆకు ఉన్నప్పుడు, ఈ వర్షాలు పడుతున్నాయి కదండి, ఇప్పుడు ఎక్కువగా వస్తుంది మనకి. నేనైతే చిన్న మొక్క పెట్టాను కుండీలోని, చక్కగా అది 10 సంవత్సరం చక్కగా వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆకు ఉంటూనే ఉంటుంది. మనకి దానికి పెంచడానికి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, కొద్దిగా వాటర్ పోస్తే చాలు, చక్కగా పెరుగుతుంది. తప్పకుండా మీరు తయారు చేసుకోండి పచ్చడి మాత్రం. లేదంటే ఆకుకూరలు వాళ్ళు తెమ్మన్నా తెస్తారు, చక్కగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 10 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.